ఆ ఐకానిక్ జాపర్ గన్ తో బాతులు పేల్చిన ఆ ఎగ్జైట్మెంట్ ను గుర్తుందా? దాని వెనక ఉన్న మ్యాజిక్ నువ్వు ఊహించిన దానికంటే చాలా క్రేజీగా ఉంటుందని నేను చెప్తే, గేమింగ్ ని ఎప్పటికీ మార్చేలా డిజైన్ చేయబడిన ఆ డక్ హంట్ గన్ వెనక ఉన్న ట్రూత్ ని చూసేద్దాం. 1984 లో రిలీజ్ అయిన జాపర్ కేవలం ఒక ప్లాస్టిక్ టాయ్ కాదు, అది గేమింగ్ వరల్డ్ లోనే ఒక రియల్ రెవల్యూషన్. కానీ అది నిజంగా ఎలా వర్క్ చేస్తుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. నువ్వు ట్రిగ్గర్ ని లాగినప్పుడు టీవీ స్క్రీన్ కంటికి కనిపించినంత ఫాస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్స్ తో షేప్ అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, జాపర్ కేవలం ఒక సింపుల్ గన్ కాదు, అది ఒక సూపర్ స్మార్ట్ సెన్సార్. నువ్వు స్క్రీన్ పై ఎయిమ్ చేసినప్పుడు ఆ ఫ్లాఫింగ్ స్కేర్స్ నుండి వచ్చే లైట్ ని గన్ రీడ్ చేస్తుంది. స్క్రీన్ డార్క్ అవుతుంది, కానీ డక్ చుట్టూ ఉన్న స్కేర్స్ తప్ప. ఒకవేళ జాపర్ ఆ స్కేర్స్ లోని లైట్ ని డిటెక్ట్ చేస్తే డక్ షూట్ అయిపోయినట్లే. ఈ తెలివైన లైట్ డిజైన్ సిస్టమ్ తోనే జాపర్ అంత స్పెషల్ అయింది. ఇండియా లాంటి కంట్రీస్ లో అప్పటికి గేమింగ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. అలాంటి టైంలో ఇది ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. కానీ ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ గా పని చేయదు. కొన్నిసార్లు గన్ మిస్ అవుతుంది, ముఖ్యంగా పాత టీవీల్లో. అయినా అది వర్క్ చేసినప్పుడు అది మ్యాజికల్ లా అనిపిస్తుంది. ఈ టెక్నాలజీ కేవలం డక్ హంట్ ని ఐకానిక్ గా చేయడమే కాదు, టైమ్ క్రైసిస్ నుండి విఆర్ గేమింగ్ వరకు ఫ్యూచర్ లో వచ్చిన కొన్ని లైట్ గన్ గేములకు పునాది వేసింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.